తులసి ఆ తులసి అనుకున్నట్టే లక్ష్మి సీమంతం జరిపించి వెళ్ళింది. మీడియాను అడ్డు పెట్టుకుని మా నోరెత్తకుండా చేసింది. వెంటనే ఆ తులసిని ఏదో ఒక విధంగా కార్నర్ చేయాలి, లేదంటే బర్న్ అవుతున్న నా ఈగో చల్లారదు. హలో ఝాన్సీ. ఏంటి నందిని, నేను ఆ తులసికి జరిగే అవమానం చూడాలని ఎంతో ఎక్సైటెడ్ గా వస్తే లక్ష్మి సీమంతం సంతోషంగా జరగడం చూడాల్సి వచ్చింది. ఆ తులసిని మనం ఏం చేయలేకపోతున్నందుకు నాకు చాలా కోపం వస్తుంది నందిని. అవును ఝాన్సీ, ఇప్పుడు నేను ఆ కోపంలోనే ఉన్నాను, ఆ ఫ్రస్ట్రేషన్ లోనే ఉన్నాను. మనం ఎప్పుడు ఏది ప్లాన్ చేసినా మనం సక్సెస్ అవుతున్నట్టుగానే అనిపిస్తుంది. కానీ ఫైనల్ గా వచ్చేసరికి ఆ తులసి నెగ్గుతుంది. ఫన్ ఏమో ఆ తులసికి, ఫ్రస్ట్రేషన్ ఏమో మనకు. గోవర్ధన్ అంకుల్ ని సరైన టైంకి రప్పిస్తాను అన్నావు. అన్న మాట ప్రకారం రప్పించావు, కానీ ఏం జరిగింది? తులసి తెలివితేటల ముందు ఆయనకు కూడా అవమానమే జరిగినట్టు అయింది. కనీసం ఈసారి ప్లాన్ చేసినప్పుడైనా చాలా తెలివిగా ఆ తులసి తెలివితేటలన్నీ ముందే తెలుసుకొని ప్లాన్ చేయాలి నందిని. అలాంటి సందర్భం కోసమే ఎదురు చూస్తున్నాను ఝాన్సీ. ఈసారి ఆ తులసి కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టేలా ముహూర్తం పెట్టబోతున్నాను. నువ్వు కాస్త ఓపిక పట్టు. ఈసారి మాత్రం ఓటమి ఆ తులసిదే. ఈ గుడ్ న్యూస్ నేను త్వరగా వినాలి నందిని. క్యారీ ఆన్, బాగా ప్లాన్ చేయి. అలాగే ఝాన్సీ. ప్లాన్ ఆల్రెడీ ఆలోచించాను ఝాన్సీ, అమలు చేయటమే మిగిలింది. హలో మేడం. రాకేష్, ట్రైనింగ్ అకాడమీకి వచ్చిన విష్ణు గురించి నీతో చెప్పాను కదా. అవును మేడం. జాబ్ మీద వాడు పెట్టుకున్న నమ్మకం పోగొట్టాలి. టోటల్గా వాడు ఆ పోస్టింగ్కు డిస్క్వాలిఫైడ్ అని వాణ్ణి అకాడమీ నుంచి పంపించేయాలి. అది నీ చేతుల్లోనే ఉంది. మనం అనుకున్న ప్లాన్ వెంటనే అమలు చేయి. అలాగే మేడం. అమ్మా, గోవర్ధన్ అంకుల్కి అసలు గొంతు లేవకుండా చేసి లక్ష్మీ సీమంతం భలే జరిపించావమ్మా. చాలా సంతోషంగా ఉంది. అయినా ఒక శుభకార్యాన్ని శుభకార్యంగా చూడాలి, కానీ మేమే జరిపించాలి, మీరు జరిపించకూడదన్న పంతాలకు పోవడం ఎందుకు? నీకు తెలిసిందే కదా విష్ణు, ఆ గోవర్ధనికి నా అనేవాళ్ల ప్రేమ కంటే పంతాలే ముఖ్యం. అవునమ్మా. ఆ పంతాలే లేకపోతే చక్కగా లక్ష్మి మనింటి కోడలయ్యేది. అంత అదృష్టం మన జ్యోతికి లేకుండా పోయింది రావతి. లక్ష్మిని వాడు ఎంత ప్రాణంగా ప్రేమించాడో తెలుసుకుంటే ఇప్పటికీ బాధేస్తుంది. లక్ష్మి కోసం వాడు పిచ్చోడైపోయాడు. లేని అలవాట్లకి బానిస కూడా అయిపోయాడు. కానీ లేట్ అయినా వాడిలో మార్పు వచ్చింది. లక్ష్మి సీమంతానికి కూడా వాడు సంతోషంగా వచ్చాడంటే అది చాలా గొప్ప విషయం అమ్మా. అవును విష్ణు, వాడి జీవితం ఏమైపోతుందోననేసి మనమందరం ఇంటిల పది చాలా భయపడ్డాం. కానీ వాడు మనందరి బాధ అర్థం చేసుకున్నాడు, పూర్తిగా మారిపోయాడు. తల్లి ప్రేమ మీకు అలా అనిపిస్తుంది, కానీ నాకు మాత్రం కొంచెం అనుమానంగానే ఉంది. అదేంటి రావతి? అవును విష్ణు, 1-2 సందర్భాల్లో నేను జ్యోతిని గమనించాను. అందుకే నాకు అలా అనిపించింది. ఏమనిపించింది రేవతి? లక్ష్మి జ్ఞాపకాలు, ప్రేమ ఇవన్నీ మనసులో పెట్టుకునే పైకలా నవ్వుతూ కనిపిస్తున్నాడు అని అనిపించింది.
నీకలా అనిపించడంలో తప్పులేదు. మారిపోయానమ్మా అని వాడు చెప్పగానే నేను నమ్మలేదు. కానీ ఎప్పుడైతే లక్ష్మి తల్లి కాబోతుందన్న శుభవార్త చెప్పిందో అప్పుడు నేను వాణ్ణి చాలా దగ్గరగా చూశాను. వాడిలో నిజంగానే మార్పు వచ్చింది రేవతి. అమ్మా, లక్ష్మి ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల కాదు, వాడిలో మానసిక పరివర్తన నీ వల్లే వచ్చిందనిపిస్తుంది. నువ్వే ఏదో ఒకటి చేసి వాడిలో మార్పు తీసుకొచ్చావని నాకనిపిస్తుంది. అది కూడా నిజమేరా. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అన్నట్టు ఒక అమ్మాయి జ్ఞాపకాలు ఇంకో అమ్మాయితోనే తీసేయాలని రాణి అనే అమ్మాయిని తీసుకొచ్చాను. జ్యోతికి రాణి మంచి స్నేహితురాలుగా దగ్గరై లక్ష్మి జ్ఞాపకాలు దూరం చేసింది అనిపిస్తుంది. అమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, ఈ ట్రైనింగ్ పీరియడ్ కూడా నీకొక ఎగ్జామ్ లాంటిదే. ఇందులో కూడా నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి. అందరికంటే ముందు నీకు పోస్టింగ్ ఆర్డర్స్ రావాలి. నా పోస్టింగ్ కన్ఫర్మ్ అయిపోయినట్టే అమ్మా, నువ్వు హ్యాపీగా ఉండు. బాగా చదవాలి, పెద్ద ఉద్యోగం సంపాదించాలి అన్న ఆశ నాకు ఎప్పుడు ఉండేదే కాదు. కానీ నేను బాగా చదవాలని ఎన్నోసార్లు చెప్పేదానివి. చదువు మీద నాకు శ్రద్ధ కలిగేలా ఎందరి జీవితాల గురించో చెప్పేదానివి. అలాంటి ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్పావో ఇప్పుడు నాకు అర్థమైందమ్మా. బతకడానికి ఏదో పనిచేస్తే చాలని నేను అనుకున్నాను. నువ్వు ఏ రోజు నన్ను కొట్టలేదు, గట్టిగా దండించలేదు. తప్పు చేస్తే దండించాలరా. జీవితం గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు అర్థమయ్యేలా చెప్పడం వరకు మాత్రమే తల్లిదండ్రుల బాధ్యత. కొన్ని ఇష్టాల్ని బలవంతంగా పిల్లల మీద రుద్దితే దానివల్ల మంచి జరిగే అవకాశం కంటే చెడు జరిగే అవకాశమే ఎక్కువ ఉంటుంది. మంచో చెడు, ఈ రాక్షసి మాత్రం అసలు నన్ను వదిలిపెట్టలేదు. పంతం పట్టి రాచి రంపాన పెట్టి నన్నిక్కడ దాకా తీసుకొచ్చింది ఈ రాక్షసి. నేను రాక్షసైనా నేను నీకు మంచి చేశాను. లేదంటే అటెండర్గానే జీవితాంతం బ్రతకాల్సొచ్చేది. నా తలరాతని మార్చిన భార్యమణి గారికి జీవితాంతం రుణపడుంటాను. భార్యమణి గారు, నువ్వు రుణపడుండాల్సింది నాకు కాదు, అత్తయ్యగారికి. నువ్వు బాగా చదువుకోవాలి, నీకు ఎలాగైనా బాగా చదువు అవ్వాలి, మంచి ఉద్యోగం నువ్వు సంపాదించాలి అనేది ఇప్పుడు నేనొచ్చి కోరుకోవడం వల్ల జరగలేదు. ఈ అమ్మ మనసులో ఆ రోజే ఆశ ఉంది కనుక అది కాస్త ఈ కోడలి రూపంలో సహకారంతో సాధ్యమైంది. భార్య సంకల్పం కంటే తల్లి సంకల్పం చాలా గొప్పది. నా సంకల్పం ఎంత గొప్పదైనా కూడా వాడి చేత అది నెరవేరేలా చేసినా నువ్వు చాలా గ్రేట్. ఏదైతేనే మీ ఇద్దరి సంకల్పం నేను ఆఫీసర్ నవ్వడమే కదా. తప్పకుండా అలాగే వస్తా. చాలా సంతోషంరా. మరి మేం బయలుదేరుతాం. అలాగే రేవతి, వెళ్దాం పద. అలాగే అత్తయ్య. అమర్ అన్నా, ఇవి నా రూమ్ లో పెట్టు. ఓకే అన్నా. రే, ఇవన్నీ నీ రూమ్ లో ఉంచుకో. నీ ఫ్రెండ్స్ కూడా ఇవ్వు. సరే అమ్మా. సరే అమర్, తీసుకెళ్ళి.
అబ్బబ్బబ్బా ఏం అందంరా. అదృష్టం అంటే వీడిదేరా. అదృష్టం ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అయిపోయి ఇలాంటి అటెండర్లను వాచ్మెన్లను భరిస్తుంటుందిరా. మోటు సామెత ఒకటి ఉంటుందిరా, మొరటోడి చేతికి మొగలు పూవిస్తే వాసన చూడకుండా చెవిలో పెట్టుకున్నాడంట. మరి ఈ మొరటోడు ఏం చేశాడో? ఏంట్రా వాగుతున్నావు? నేనేం వాగాను? నువ్వు నా భార్య గురించి నా గురించే వాగుతున్నావు. ఎర్రచీర కట్టుకుందల్లా నా భార్య అన్నట్టు నేను మాట్లాడింది నీ భార్య గురించేరా? రే, నువ్వు నా భార్య గురించే వాగావు. అటెండర్ అని నువ్వు నన్నే అన్నావు. అంటే నీకు అర్థమైపోయిందన్నమాట. అవును, అయితే ఏంట్రా? ఏంటి ఏంట్రా ఏంటి? పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్ రాసి రేపో మాపో పోస్టింగ్ వచ్చి పబ్లిక్ సర్వీస్ చేయాల్సిన మనం ఒకరు తప్పు చేస్తే దండించేలా ఉండాలి, కానీ ఇంత చీప్గా బిహేవ్ చేయడం చాలా తప్పు కదా. తప్ప? చిలకలాంటి పిల్లని ఒక అటెండర్ కొట్టేశాడన్న ఆవేదనతో మాట్లాడాను. ఇది నా ఒపీనియన్. ఎంతైనా నీ భార్య మస్తుందిరా. రేయ్, ఇలాంటి రాసుకెళ్ళి ఏం చేసినా తప్పులేదు. నన్నే కొడతావురా నిన్ను? రాణి, ఏ రాణి, ఏంటే నీలో నువ్వే చాలా మురిసిపోతూ గాల్లో తేలిపోతూ ఉన్నావు. నేను నేల మీదే ఉన్నానే. నువ్వు నేల మీదే ఉన్నావు, కానీ నీ మనసే గాల్లో మేఘాలు తేలుతున్నట్టు ఎక్కడికో వెళ్ళిపోతుంది. కాస్త గట్టిగా పట్టుకో, లేదంటే చాలా కష్టం. ఏ స్వాతి, నిన్నెందుకు పిలిచానో ఏంటో కూడా అడగకుండా నీ పాటికి నువ్వు వాగుతున్నావేంటి? నేను నీ గురించి కరెక్ట్ గానే వాగుతున్నానే. నువ్వు ఇది వరకట్లా లేవే. ఇంతవరకు నీ ఫేస్ లో లేని కొత్త కళ ఇప్పుడొచ్చింది. ఎప్పుడు చిరాగ్గా ఉండే నువ్వు చిరునవ్వుతో కనిపిస్తున్నావు. నేనొక కొత్త రాణిని చూస్తున్నానే. నిజం చెప్పు, ఇన్నాళ్ల నీ జీవితంలో ఎప్పుడైనా నువ్వు ఇంత సంతోషంగా ఉన్నావా? లేను. ఎంత మురిసిపోయావా? లేదు. ఎంత ఉత్సాహంగా ఉన్నావా? లేదే. మరి ఇదేనే ప్రేమంటే? ఇదేనే మనసు పారేసుకోవడం అంటే? ఇదేనే ప్రేమలో పడిపోవడం అంటే? అలాంటిదేం లేదే.
అబద్ధం చెప్పకే, నువ్వు ప్రేమలో పడిపోయావు. జ్యోతిరాదిత్య ప్రేమలో నువ్వు పడిపోయావు. అది కాదే. నిజమేనే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం. హాయ్ రాణి. అదిగో వచ్చాడు 100 ఏళ్ళు. రాణి, నువ్వేంటి ఇక్కడ? అది నా ఫ్రెండ్ని కలవడానికి ఇక్కడికి వచ్చాను. అన్నట్టు తిను నా ఫ్రెండ్ స్వాతి. హాయ్, ఐఎమ్ జ్యోతిరాదిత్య. హాయ్, ఐఎమ్ స్వాతి. అన్నట్టు మా ఫ్రెండ్ రాణి అంటే మీకెంత ఇష్టం? ఏ స్వాతి, ఏంటి నీకేమైనా పిచ్చా? ఏయ్, నువ్వాగవే రాణి. అడిగితే తప్పేంటి? తన నోటితో వింటే క్లారిటీ ఉంటుంది కదా. క్లారిటీ ఏంటి? అసలు ఈ క్వశ్చన్ ఏంటి? ఎక్స్క్యూజ్ మీ, అసలు ఏంటిది? హలో సార్, నేనేం అర్థం పర్థం లేకుండా క్వశ్చన్స్ వేయటం లేదు. మా రాణి మీకు పరిచయం అయ్యి చాలా రోజులయ్యింది కదా, ఎంత ఇష్టమని అడుగుతున్నాను. ఇష్టం అంటే అది మీనింగ్ రాంగ్ అవుతుందేమో. రాంగో రైటో తరువాత. ఒక మనిషికి పరిచయం అయ్యాక తన మంచితనమో ఏదో ఒకటి నచ్చుతుంది కదా. ఆ ఇష్టం అనుకోండి. ఆ ఇష్టం ఎంత అని అడుగుతున్నాను. హా ఒపీనియన్తో అడుగుతున్నారా? అలా అయితే నేను చెప్తాను. రాణి చాలా మంచి అమ్మాయి. షీస్ గుడ్. తనంటే బాగా ఇష్టం నాకు. బాగా అంటే ఏదైనా ఎగ్జాంపుల్తో చెప్పొచ్చు కదా. ఎగ్జాంపుల్ అంటే ఎలా చెప్పాలి? తనొక్కప్పుడు నా విలన్, కానీ ఇప్పుడు గుడ్ ఫ్రెండ్. ఓ అలాగా. తను నన్ను కాపాడటానికి చాలా పెద్ద రిస్కే చేసింది. నా వల్ల తన కాలికి దెబ్బ కూడా తగిలించుకుంది. అంతేనా? అంతకుమించి ఏం లేదా? అంతకుమించి ఇంకేం లేదు. మంచి ఫ్రెండ్ అంతే. ఎందుకలా అడిగారు? బావా, తన కాస్త నోరెక్కువ. తను అలాగే మాట్లాడుతుంది. నువ్వేం పట్టించుకోకు. నువ్వేదో పని మీద వెళ్తున్నట్టున్నావు కదా, నువ్వు వెళ్ళిరా బావా. హలో రాణి, నువ్వాగవే. నాకింకా క్లారిటీ రాలేదు. నీకేం క్లారిటీ కావాలి? నా కొంప ముంచేలా ఉన్నావు. నువ్వుండవే. మీరంటే మా రాణికి చాలా అంటే చాలా ఇష్టం. చాలా. స్వాతి, ఏం వాగుతున్నావే? నువ్వుండవే. తానే ఈరోజు డిసైడ్ చేయాలి. నేను డిసైడ్ చేయడం ఏంటి? రాణి, మీ ఫ్రెండ్ ఏం మాట్లాడుతుంది? నేను చాలా క్లియర్ గానే ఉన్నాను. క్లియర్ గానే అడుగుతున్నాను. అడిగిన దానికి చెప్పండి. ఫైనల్ గా ఒక విషయం క్లియర్ అయిపోతుంది. ఏంటో అడగండి. మా ఫ్రెండ్ కి మధ్య కొన్ని ఫీలింగ్స్ ఎక్కువైపోతున్నాయి. ఆ ఫీలింగ్స్ కి అర్థం ప్రేమయ్యుంటుందో పైత్యమయ్యుంటుందో అర్థమవ్వక బుర్ర బద్దలు కొట్టుకుపోతుంది. ఆ ఫీలింగ్స్ కి అర్థం ప్రేమ అని నేను చెప్తుంటే కాదని ఇదంటుంది. అదేంటో మీరే చెప్పాలి. నేనేం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. మీకెలా చెప్పాలి? మా రాణి ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది. స్వాతి, రాణి, ఇది నిజమా? వెరీ నైస్, కంగ్రాచులేషన్స్. అరే, ఈ విషయం నాతో చెప్పనే లేదేంటి? మీతో ఏంటి, ఇంకా ఆ అబ్బాయితోనే చెప్పలేదు. అదేంటి, ఇంకా అంత దూరం రాలేదా? ఎంత దూరంలో ఉందో, అసలది ప్రేమో కాదో మీరే కన్ఫర్మ్ చేయాలి.
నీకు తహసీల్దార్ పోస్ట్ మిస్ అవ్వాలి. నువ్వు ఏడుస్తూ ఇంటికి వెళ్ళాలి. అటెండర్ గాని జీవితాంతం ఏడవాలి. యువర్ ప్రెజెంటేషన్ ప్లీజ్. ఎస్ సార్. విష్ణు విష్ణు ఇంకెక్కడ విష్ణు? వాడికి నేనిచ్చిన మత్తు మందు మధ్యాహ్నం వరకు వదలదు. ఇంకా ముద్ర నిద్రలోనే ఉండుంటాడు.